హాయ్ హలో వెల్కమ్ టు రెష్యూ ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఇండియన్ పోస్ట్లో పోస్ట్ ఆఫీసుకు సంబంధించినటువంటి జీడిఎస్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ని ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మీకు నా వీడియోలు అయితే త్వరగా రీచ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు జీడిఎస్ ఆన్లైన్ పోస్టులు అనేది ఇండియన్ పోస్టులకు సంబంధించి అయితే 10th అర్హతతో ఇది పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనకి మొత్తం పోస్టులు అయితే మనకు ఇండియా మొత్తం మీద 21,413 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అందులో ఏపీకి 1215, అనగా ఆంధ్రప్రదేశ్లో 1215, తెలంగాణకి 519 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఖాళీలు ఉన్నాయి. అలాగే ఇది మెరిట్ ఆధారంగా 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇస్తారు. దీనికి అర్హతలు వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫికేషను, అలాగే సైకిల్, స్కూటర్ ఏదో ఒక వెహికల్ నడపగలిగి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాలు. అలాగే వారి యొక్క క్యాస్ట్ కేటగిరీ ఆధారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇది మార్క్స్ మెరిట్గా 10th క్లాస్ మార్క్స్ మెరిట్ ఆధారంగా అయితే ఇస్తారు. ఇకపోతే అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇంకా చూద్దాము. మొదటగా మనం ఒక గూగుల్లో ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అని కొట్టినట్టయితే జీడిఎస్ ఆన్లైన్ అని సెర్చ్ చేస్తే మనకు ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ అయితే రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఈ విధమైన పేజ్ అయితే జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అని ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు ఫస్ట్ స్టెప్ 1 రిజిస్ట్రేషను, స్టెప్ 2 ఆన్లైన్ అప్లికేషను, స్టెప్ 3 ఫీజు అనేది అయితే ఉండడం జరుగుతుంది. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్సి, ఈడబ్ల్యూఎస్ మరియు మహిళలకి ఎటువంటి ఫీజు లేదు. బీసీఓసి మెయిల్స్కి 100 రూపాయలు అయితే ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. మీరు ప్రీవియస్లో ఏదైనా జూలై 2024 నోటిఫికేషన్ కనుక అప్లై చేసి ఉంటే ఇక్కడ స్టెప్ 2లోకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి సర్కిల్ ఎంటర్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. లేదు మీరు కొత్తగా అప్లై చేసుకుంటున్నట్లయితే ఇక్కడ స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు 2024లో అప్లై చేసిన రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మర్చిపోయినట్లయితే ఇక్కడ స్టెప్ 1 రిజిస్ట్రేషన్ కింద ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు లేదా మెయిల్ ఐడి లేదా ఏదో ఒకటి ఎంట్రీ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు లేదా మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో దానికి ఓటీపీ అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలుసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. అంటే స్టెప్ 1 రిజిస్ట్రేషన్లోకి వెళ్ళినట్లయితే కింద రిజిస్ట్రేషన్ అని కనపడుతుంది. ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు రిజిస్ట్రేషన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇదిగో ఈ విధంగా ఇక్కడ ఫస్ట్గా మన యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి పక్కన ఉన్న వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసి పక్కన ఉన్న సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. ఆ తర్వాత మన యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పక్కన ఉన్న వ్యాలిడ్ ఈమెయిల్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇలా ఒక పాపప్ అనేది రావడం జరుగుతుంది. ఈ పాపప్ యొక్క మెసేజ్ అర్థం ఏంటంటే మీకు ఈమెయిల్కి ఒక ఓటీపీ అనేది పంపడం జరిగింది. ఒకవేళ మీ ఇన్బాక్స్లో ఓటీపీ లేనట్టయితే స్పామ్ బాక్స్లో చెక్ చేసుకోండి. ఓకే నొక్కి మెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి.
ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయని ఈమెయిల్ వ్యాలిడిటీ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు అప్లికెంట్ నేమ్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఫుల్ నేమ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండరు, కమ్యూనిటీ క్యాస్ట్, మీ క్యాస్ట్ ఏదో సెలెక్ట్ చేయాలి. అలాగే సెలెక్ట్ సర్కిల్ అంటే ఆంధ్రప్రదేశ్ మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మీ 10th ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పక్కన ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద ఉన్న సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ కంప్లీట్, ప్లీజ్ కన్ఫర్మ్ ద ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మళ్ళీ అడగడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్ వచ్చేసి ఆధార్ నెంబరు, కింద పర్సనల్ డిజబుల్ అవునా కాదా అని ఉంటుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. అలాగే డిజబుల్ అయితే ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీ సెలెక్ట్ చేసుకో. కేటగిరీ వచ్చి లో విజన్, క్యాపిటల్ వచ్చేసి డెఫ్ అండ్ డమ్, డి వచ్చి 1 లెగ్ ఆర్మ్ ఆర్థోపెడిక్ సంబంధించి ఉంటాయి. తర్వాత మీరు ఏ టైప్ డిజబిలిటీ అనేది సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండరీ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఏ లాంగ్వేజ్ చేశారంటే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, మీరు 10th క్లాస్ ఏ మీడియంలో చదువుకున్నారు. అలాగే మీరు ఏమైనా ఎంప్లాయా, అలాగే అనవసరం ఉంటే బట్ట. అలాగే అప్లోడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. 200x230 పిక్సెల్ సైజు 50 KB లోపు ఉండేటట్టు ఒక ఇమేజ్ అనేదాన్ని మీది సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క సిగ్నేచరు 140x60 పిక్సెల్లో 20 KB లోపు ఉండేటట్టుగా స్కాన్ చేసుకొని సైన్ కూడా అప్లోడ్ చేయాలి. అలా రెండు అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ప్రివ్యూ రిజిస్ట్రేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెక్ చేసుకొని కింద ఉన్న టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ హాస్ బీన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. తర్వాత కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా అప్లికేషన్ ఆపుకున్నట్లయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సెలెక్ట్ సర్కిల్ మీద మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది వస్తుంది. ఫస్ట్ ఆ ఓటీపీని ఎంటర్ చేసి కింద ఉన్న క్యాప్చాని ఎంటర్ చేయాలి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది వస్తుంది. అప్లికేషన్ ఫామ్లో ఫస్ట్ డోర్ నెంబర్, అపార్ట్మెంట్ నెంబర్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. తర్వాత మీరు ఉండే స్ట్రీటు, తర్వాత సిటీ, విలేజ్, మీ యొక్క సిటీనా విలేజ్నా ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే తర్వాత పంచాయతీ, మండలం, డిస్టిక్ అని ఎక్కడ మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసి కింద పిన్ కోడ్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇది కమ్యూనికేషన్ అడ్రస్ అనమాట. ఈ కమ్యూనికేషన్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే కింద సేమ్ యాజ్ కమ్యూనికేషన్ అడ్రస్ మీద క్లిక్ చేయాలి. లేదు డిఫరెంట్ అయితే మళ్ళీ ఇక్కడ అడ్రస్ అనేదాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎదురుగా సెలెక్ట్ బోర్డ్ అని ఉంటుంది. ఆ వాటిలో మీకు 2002కు సంబంధించి నేను 2002 పాసింగ్ ఇయర్ కొట్టే కదా, దానికి సంబంధించిన బోర్డుని సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. కింద ఉన్న డీటెయిల్స్ వాటిలో ఏదో దానిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కింద సెలెక్ట్ రిజల్ట్స్ నొక్కగానే మీ యొక్క సెలెక్ట్ రిజల్ట్స్ టైప్ నొక్కగానే మార్క్స్ సబ్జెక్ట్స్ అనేవి చూపడం జరుగుతుంది. వాటిలో ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క దానిగా మార్క్స్ అనేవి ఎంటర్ చేసుకోవాలి. అంటే ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి, తెలుగులో ఎన్ని వచ్చినాయి, మ్యాథమెటిక్స్ ఎన్ని వచ్చినాయి, జనరల్ సైన్స్ ఎన్ని వచ్చినాయి, సోషల్ స్టడీస్ ఎన్ని వచ్చినాయి అనేది ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి.
కానీ క్లిక్ చేయగానే చూస్ ప్రిఫరెన్స్ అని వస్తుంది. మీరు ఏ డివిజన్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేయగానే మీ కేటగిరీకి సంబంధించిన వేకెంట్లు అన్నీ చూపడం జరుగుతుంది. వాటిలో మీకు ఏ ఊరు దగ్గరలో ఉందో ఆ ఊరిని దాని ఎదురుగా ఎంటర్ ప్రిఫరెన్స్ కాడ 1, 2, 3 వైజ్గా ఆర్డర్లో కొన్ని మీకు ఇష్టం వచ్చిన ఊర్లు సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకొని ఆ ఇయర్ బై డిక్లేర్ దట్ అనే దాని మీద క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. నేను ఎగ్జాంపుల్గా ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈస్ట్ గంగారం ఉంది కదా, దాని ఎదురుగా 1 అని పెడుతున్నాను. అలాగే ఇంకో ఊరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని 2, 3, 4, 5, 6 అలా పెట్టుకొని అలా ఇట్లా మొత్తం 3 రకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. దక్ సేవకు ఏబిపిఎం, బిపిఎం అని 3 రకాల పోస్టులు అనేవి ఉండడం జరుగుతుంది. వాటిలో మీకు నచ్చిన పోస్ట్కి ఎదురుగా ప్రిఫరెన్స్లో 1, 2, 3 పెట్టుకోవాలి. అలా పెట్టుకొని నేను ఇప్పుడు పెట్టే కదా ఆ విధంగా ప్రిఫరెన్స్ పెట్టుకొని కింద సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసినట్టు మన యొక్క ఫుల్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. వాటిని కింద ఉన్న ప్రింట్ ఆప్షన్ ద్వారా ప్రింట్ తీసి పెట్టుకొని సేవ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని సందర్శిస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు.